హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టైల్లో పన్నీర్ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా మనం బాండి పెట్టుకుని వేడి చేసుకోవాలి. మనం ఇలా పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో పెరుగు, ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా వేసుకుని ఇలా మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు నూనెలో వేయించుకోవాలి. పన్నీర్ని ఇలా వేయించుకోవాలి. మీకు కావాలి అంటే కొంచెం మీడియం సైజ్ తరుక్కోవచ్చు. నేను పిల్లలు ఇష్టపడతారు అని చెప్పని ఇలా చిన్నగా కట్ చేశాను అన్నమాట. అలాగే ఇప్పుడు మనము 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, 2 ముక్కలు అల్లం ముక్కలు, 4 వెల్లుల్లిపాయ రమ్ములు మనము ఇవి నూనెలో వేయించుకోవాలి. ఇలా మగ్గిన దాన్ని మనము చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది మనకి గ్రేవీ కోసం ఉపయోగిస్తామన్నమాట. నూనె కొంచెం కాగిన తర్వాత మనము ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇలా చల్లారణ మిశ్రమాన్ని మనము మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే నేను నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి పేస్ట్ చేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి. వన్ మినిట్ ఇలా మగ్గిన తర్వాత మనం ఆడిపెట్టుకున్న గ్రేవీ పేస్ట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ టమాటా మగ్గించి మిక్సీ పట్టాను కాబట్టి ఇందులో టమాటా వేయట్లేదు. మీరు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. మరీ పులుపుగా ఉంటుందండి, అందుకని యాడ్ చేయట్లేదు నేను. ఇలా మగ్గిన దాంట్లో మనం ఆడిన పేస్ట్ వేసుకోవాలి. ఇందులో మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేస్తాను. కావాలంటే మళ్ళీ మనం తర్వాత కలుపుకోవచ్చు. అలాగే కొంచెం కారం వేసుకోవాలి. మనం అలాగే పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి. కాసేపు మనము దీన్ని నూనె పైకి తేలేంత వరకు ఉంచుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కాజు కర్రీ రెడీ. దీన్ని మనం పైనుంచి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.